नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल पूर्व निर्वाचन क्षेत्र की 40वें मंडल में महात्मा ज्योतिराव फूले की प्रतिमा, जिसे 2 दिन पहले उपद्रवियों ने क्षतिग्रस्त कर दिया था, को करीमाबाद में स्थापित किया गया था, ताकि पूर्व में किए गए वादे के अनुसार सावित्रीबाई फूले की कांस्य प्रतिमाओं को पुनः स्थापित किया जा सके। ग्रेटर वरंगल के प्रथम महापौर और वरंगल पूर्व के पूर्व विधायक श्री नन्ना पुनैनी नरेंद्र ने प्रतिमा स्थल पर भूमि पूजन कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाग लिया और आधारशिला रखी। वरंगल पूर्व निर्वाचन क्षेत्र के पार्षद, पूर्व पार्षद, बीआरएस पार्टी के नेता, बीसी युवा नेता और अन्य लोगों ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर नन्ना पुनैनी नरेंद्र ने कहा कि वे सामाजिक सुधार के अग्रदूत महात्मा ज्योतिराव फूले और सावित्रीबाई फूले की भावना के अनुरूप समानता और शैक्षिक प्रगति के लिए काम करेंगे। చూసినటువంటి విగ్రహ ధ్వంసాన్ని మనసు చెలించి ఒకవైపు బీసీల యొక్క ఉద్యమం కొనసాగుతుంటే తాగుబోతులు, తిరుగుబోతులు ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రక్రియ కొనసాగడం చాలా హేయనీయం. కాబట్టి ఆ రోజే కమిటీతోటి సోదరుడు స్థానిక అధ్యక్షుడు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఒక్క విగ్రహాన్ని జ్యోతిరావు పూలేది ధ్వంసం చేస్తారు కావచ్చు, బిడ్డ బీసీలందరూ ఐక్యమవుతున్నాం, ఇంకా ఐతం కూడా ఒక యుద్ధంలానే బీసీల ఐక్యత కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే ఇదే ప్లేస్లో జ్యోతిరావు పూలే యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే సావిత్రి, జ్యోతిరావు పూలే ఇద్దరు విగ్రహాలను కాంస్య విగ్రహాలతో పెడతామని చెప్పి కూడా ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క నిర్మాణము పూర్తి చేసి పెద్ద ఎత్తున బీసీ ఐక్యతను చాటి చాలా గొప్పగా ఈ నిర్మాణం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా బీసీల ఐక్యత ముందుకు వెళ్ళాలి. బీసీల యొక్క మేమెంతో మా యొక్క రిజర్వేషన్ కూడా అంతే ఉండాలి. కాబట్టి మా రిజర్వేషన్లు కానీ, మా ఉద్యోగాలు కానీ, అదేవిధంగా మా ఉపాధి కానీ సాధించుకునే వారికి పోరాటం ఆగదు. ఇవాళ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి కాంస్య విగ్రహాలే పెడుతున్నాం, కానీ మా పోరాటం భావోద్వేగాల వ్యాప్తి అయ్యే వరకు, క్షేత్రస్థాయిలో బీసీలంతా కార్యోన్ముఖులు అయ్యే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగింపు ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.